నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం హైదరాబాద్లో ఒకటే ట్రెండ్ నడుస్తోంది. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ దొరికేస్తున్నారు ఈజీగా. చాలా యాప్లు కూడా పుట్టుకొచ్చినాయి. కాఫీ తాగటానికి గంట 2 గంటల సమయానికి ఇంత ఛార్జ్, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళటానికో లేకపోతే ఒక మూవీకి వెళ్ళటానికో 3-4 గంటలకి ఒక రేటు, లేదంటే ఫుల్ డే కావాలంటే ఇంకొక రేటు. ఇట్లా యాప్స్లో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి కల్చర్ వచ్చేసింది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. మన సిపి సజ్జనర్ కూడా దీని మీద అమ్మాయిలకు ఒక హెచ్చరిక కూడా పాస్ చేసిన పరిస్థితుంది. ఏంటి అసలు ఎటుపోతుంది ఈ సొసైటీ, ఇంకా ఎలాంటి వింతలు చూడాల్సి వస్తుంది, దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, చూస్తూ ఉన్నాం ఆ కల్చర్ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. గతంలో పబ్బులకి క్లబ్బులు అంటేనే కొంచెం వింతగా చూసే పరిస్థితి 20 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అది దాటేసి ఇక ఆ బాయ్ ఫ్రెండ్స్ని రెంట్కి తీసుకుని వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. నిజంగా ఈ పోకడ ఎటు దారి తీస్తుంది, ఏమంటారు ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్? ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా, మనం నిర్దేశించుకున్న విలువల ప్రకారం, మనం అనుకున్న చట్టం ప్రకారం సమాజం ఉండదండి. సమాజం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఈ మారే క్రమంలో కొన్ని మంచివి జరుగుతుంటాయి, కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి. మనం అందుకని మంచి జరిగినప్పుడు మనం ఆహా ఓహో అనుకుని, ఏదైనా ఇది చెడు, ఇది నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా తెగనాడటం కూడా కరెక్ట్ కాదు. ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని గంటకి, పూటకి, రోజుకి, లేదు అంటే జీవితకాలం సహచరులుగా పెట్టుకునేవాళ్ళు. అందరికి తెలిసిన విషయం ఇది. పెద్దిల్లు, చిన్నిల్లు, ఇవన్నీ అక్కడి నుంచి అట్లా 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 రూపాంతరం చెంది ఆ ప్రాస్టిట్యూషను, ఏదైతే ప్రాస్టిట్యూషన్ జరిగిందో అది రూపం మార్చుకుని ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ కాస్త మేల్ ప్రాస్టిట్యూషన్కి కూడా వచ్చింది. అది కూడా మనం చూసాం ఇంతకుముందు. అది కూడా జరిగింది. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. గంటని, 2 గంటలని, 3 గంటలని, ఓ రోజని ఇట్లా ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ విలువల పతనం గురించి కంటే కూడా సమాజం ఇలా అయిపోతుంది ఏంటి, అలా అయిపోతుంది అంటే అనేకంటే కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఒకప్పుడు గతి లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో మహిళలు ప్రాస్టిట్యూషన్లోకి వచ్చారు అంటే, దింపబడ్డారు అంటే అది వాళ్ళ దారుణమైన జీవితం, దారుణమైన పరిస్థితులు. ఓకే, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఇంకేం చేసుకోలేక, పైగా మోసంతో అవును వాళ్ళని వేశ్యాగృహాలకు అమ్మేయటం, అలాంటి ముఠాల చేతిలో ఆడపిల్లలు, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవటము, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయటము, ఇవన్నీ చేసి వాళ్ళని ఆ వృత్తిలో ఉంచారు. అందులోంచి వాళ్ళు బయటికి రావాలన్నా కూడా సమాజం కూడా అంగీకరించని పరిస్థితుల్లో, నికృష్టమైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు అబ్బాయిలు ఇలా నేను నీకు టైం ఇస్తాను, నా రేట్ ఇంత అనే పరిస్థితికి అబ్బాయిలు వెళ్ళారు అంటే ఇది ఒక నిరుద్యోగ సమస్యకి ప్రతిబింబంగా మనకు కనిపించట్లేదా? ఓకే, అంటే వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం. అదే కేవలం స్నేహం అనుకోండి. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులుంటే ఆమె కలిసి కూర్చుని కాఫీ తాగినప్పుడు ఆమె డబ్బులు పే చేస్తుంది, ఆయన దగ్గర డబ్బులుంటే ఆయన పే చేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు స్నేహంలో కూడా ఇద్దరు 50-50 షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఓ 4-5 కాలేజీ పిల్లలు వెళ్ళారనుకోండి, బిల్ రాగానే ఇంత అయింది, ఎవరి దగ్గర ఎంత ఉంటుందో బై వేసేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళని అడగరు, మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు పే చేసేస్తారు. అక్కడ ఏంటి, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తే కూడా బిల్లు చెరిసగం పే చేసే అమ్మాయిల్ని చూశాను నేను. ఏదో అబ్బాయిలు దొరికారు ఇంతే చాలు, వాళ్ళ భుజాల మీద వాలిపోయి వాళ్ళ పర్సులు కొట్టేద్దామని చూడని అమ్మాయిల్ని కూడా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిల్ని చూశాను. అయితే ఇక్కడ ఈ అబ్బాయిలు ఇవాళ ఈ పరిస్థితికి వస్తున్నారు అంటే, వాళ్ళ సమయాన్ని ఇక్కడ అమ్ముకుంటున్నారు అంటే, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో పర్మనెంట్ ఉద్యోగాలు ఏం కాదయ్యి.
ఆన్ చేస్తే ఆ యాప్ వీళ్ళకి వస్తుంది, లేకపోతే లేదు. అవును. ట్యాక్సీలు అంతే. ఇప్పుడు కాల్ ట్యాక్సీలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మనకు అవసరమైతే మనం పిలిస్తే వస్తాయి. ఇదేమి పర్మనెంట్ కారు కాదు, పర్మనెంట్ డ్రైవరు లేడు, మన సెల్ఫ్ డ్రైవింగు కాదు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి కోరుకున్నప్పుడు కోరుకున్న సేవలు మనకి దొరకడం, ఇది మనుషులు ఈ విధంగా దొరకటము, మనుషులు ఈ పని కోసం, అంటే ఇది ఒక కొత్త ఆలోచన లాగా వచ్చేసింది. పరిస్థితి ఆలోచన కూడా కాదు, ఇది ఒక పరిస్థితి. మనం ఆ పరిస్థితి గురించి బాధపడాలి. ఓకే, మనకి ఫుడ్ కావాలంటే ఇంటికి వచ్చేస్తుంది ఫోన్లో ఆర్డర్ పెడితే, మీరు అన్నట్టు ఈ ర్యాపిడోలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అట్లాగే ఏదైనా ఏకాంతంగా ఉంటే ఏదైనా ఒక తోడు. అది ఈ పరిస్థితి ఎందుకు అసలు మనం ఏదైనా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు తిట్టుకోవడం కంటే కూడా మనం మూలాల్లోకి వెళ్ళి చూడాలా, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆడపిల్లలు వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ జాబ్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ మనం పెళ్ళి పిల్లలు అని పెట్టుకుంటే మనం ప్రొఫెషనల్గా పైకి ఎదగలేం కాబట్టి జాబ్ చేసుకుందాం అనుకుంటారు. ఆ జాబ్లో చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా కష్టాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు రిలీఫ్ కోసం ఎప్పుడైనా ఒక ఆపోజిట్ సెక్స్ కోసం చూడటం అనేది అదేం ప్రకృతి విరుద్ధం కూడా ఏం కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితి అలాంటివి చూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము సమాజంగా ఇది మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే, మనుషులు ఎవరు చేసినా తప్పే అనే ఆలోచన మనకు ఉందనుకోండి, మనం దాన్ని చూసే కోణం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గగ్గోలు పెట్టడం సమంజసం అని నేను అనుకోవట్లా. అసలు అబ్బాయిలకి అంటే మన నిరుద్యోగ సమస్య ఎంత పాకెట్ మనీ కోసమన్నా సంపాదించుకోనివ్వండి, లేకపోతే దేనికోసమన్నా సంపాదించుకోనివ్వండి, ఓకే, ఈ పని ఇంత చెడ్డది అనుకున్నప్పుడు ఈ చెడ్డ పని చేసి డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితిలోకి వెళ్ళారు మనుషులు. ఆ సమాజం ఆ పరిస్థితిలోకి వెళ్ళింది అంటే అసలు మన సమాజంలో మనుషుల పరిస్థితి ఏంటి అనేది బాధపడండి మీరు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఒక ఉద్యోగం ఉంది, మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసుకుంటున్నారు, చిన్నదో పెద్దదో 15,000 ఉద్యోగమే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఓకే, 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి 15,000 25,000 సంపాదించడం కాదు, నేనేం చేసైనా నేను దొంగతనం చేసో లేకపోతే మోసం చేసో ఏదో ఒకటి చేసి నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకున్నారనుకోండి, అది ఎంత తప్పో ఇవి కూడా అంతే తప్పు. వీటికి ఏదో ఒక స్పెషల్ చలానాలు ఏమి ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిని పోస్ట్ పోన్ చేయటం కోసం, వాళ్ళు ఒక స్నేహం కోసం ఇట్లాంటి వాడి జోలికి వెళ్తున్నారు. అసలు ఎందుకండి డేటింగ్ యాప్స్ ఎన్ని లేవు? డేటింగ్ యాప్స్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? బయట కలిసి కూడా స్నేహంగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? కేవలం డేటింగ్ యాప్ అంటే డేటింగ్ యాప్ అనే కాదు, వాళ్ళు బయటకు వచ్చి కూడా స్నేహం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవాళ ఎవరికి వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో ఒక అవుట్లెట్ కావాలి. మేడం, ఇలాంటి వాటి వల్ల క్రైమ్ రేటు, ఈ అడ్డదారులు తొక్కటం ఇవి పెరిగిపోయే ఛాన్స్ లేదంటారా? ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం చేసినా ఏదో ఒక క్రైము జరుగుతుంది. ఎట్లా క్రైమ్ జరుగుతుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఈ యాప్లో ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటుంది. అబ్బాయి వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఓ పిక్ తీసుకున్నాడు అనుకోండి, తన దగ్గర పెట్టుకుంటాడు. అలాగే ఇంకొంచెం ముందుకు మూవ్ అయ్యారనుకోండి, దానికి సంబంధించిన ఏమైనా పెట్టుకున్నాడు అనుకోండి, ఆ తర్వాత ఆ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఒకటి. రెండోది డబ్బులు డిమాండ్ చేయటం. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఆమె వాష్రూమ్కి వెళ్ళింది అనుకోండి, ఆమె తినే దాంట్లోనో తాగే దాంట్లోనో ఏదైనా కలిపాడు అనుకోండి, మొత్తం మందు లాంటిది. అంటే ఇవన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. ఇట్లా చేస్తే తర్వాత ఏముంది, ఇంకా అలోపలో అంటే ఏమొస్తుంది? అందుకోసం ఏంటంటే ఇక్కడ
రావాల్సిన మార్పులు ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే దీంట్లో ఈ క్రైమ్లోకి చిక్కుకోకుండా ఉండాలి అంటే ఎవరేంటో తెలియని మనుషులతోటి మనం సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే అవి ఎప్పటికైనా వికటించే పరిస్థితి ఉంది. ఇవాళ మారిన కాలంలో ఒక రకంగా సొంత భార్యని చీట్ చేసే భర్తలు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి, ఇప్పుడు భార్యలు కూడా భర్తలను చీట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒక గంట కోసం అద్దెకు వచ్చిన వ్యక్తి సరిగా ఉండాలని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్తగా లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యేది ఖాయం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తే పెద్దగా దాన్ని సీరియస్గా ఏదో పరువు పోయినట్లుగా చూడకపోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల పరువు తీస్తాను అని గనక ఒక అబ్బాయి అంటే గనక ఈమె సమర్పించుకునేది చాలా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పేరుతోటి మళ్ళీ లైంగిక సంబంధాలు కోరటము, డబ్బులు అడగటము ఇవన్నీ మనకు తెలిసినవి. పైగా రేపు నీకు పెళ్ళి అయితే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని తెలిసింది అనుకోండి, నా దగ్గర ఫోటోలు ఉన్నాయని డబ్బులు గుంజటానికి ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదే ఇప్పుడు మనకు తెలిసిన సర్కిల్లో మనకు తెలిసిన అబ్బాయితోటి స్నేహం ఏర్పడింది అనుకోండి, ఏమైనా మోసం చేశాడు అనుకోండి, తెలిసిన వాళ్ళ మధ్యలో పెట్టి మాట్లాడటానికన్నా ఉంటుంది. అవును, వాడు ఊరేడో తెలీదు, వాడి అడ్రస్ తెలియదు. పైగా ఇట్లాంటిది సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి ఇవి. ఇది జరిగినప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే నీకు అతను ఎలా పరిచయం అమ్మా అని అడిగారు అనుకోండి పోలీస్ స్టేషన్లో, నాకు పలానా యాప్ ద్వారా పరిచయము అని చెప్పింది అనుకో, అక్కడ ఉన్నవాళ్ళు ఈవెన్ ఎలా ట్రీట్ చేస్తారో మనం ఏం స్పెషల్గా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఏంటి అంటే ఇంకా మన సమాజం ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచించేదానికంట ఎవరైతే నష్టపోయారో వాళ్ళని విక్టిమ్ బ్లేమింగ్ చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ రోజుకి. అలాంటప్పుడు ఇవి ఫైనల్గా మీకు ఈ యాప్లు కరెక్ట్ అంటారా కాదంటారా? ఇది ఈ కాలానికి ఇవి అవసరమని చాలా మంది ఫీల్ అవ్వచ్చు, కానీ దీనివల్ల దొరికే సంతోషం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ క్రైమ్ యాంగిల్ వచ్చింది అనుకోండి, క్రైమ్ చేయదలుచుకున్న వాడికి ఇది మంచి సులభమైన అవకాశం. ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి దొరకాలి అంటే ఆ అమ్మాయి ఎలా నమ్ముతుంది ఏమైనా క్రైమ్ చెయ్యాలి అంటే? ఇప్పుడు మనమే ఒక రకంగా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు కదా, దారిని పోయే కంప మనకు చుట్టుకున్నట్లే కదా. అందుకని ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా ఇంకొక భయం ఏంటి అంటే, నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాను కాబట్టి అతను కొంచెం నా చెప్పు చేతల్లో ఉంటాడు అనే భ్రమలో కూడా వీళ్ళు ఉంటారు. అంతే, ఆ భ్రమ ఎంత అమాయకత్వం అంటే అంత అమాయకత్వం. అదే మీరు ఒక బాయ్ ఫ్రెండ్తో 4 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కావచ్చు 5 ఏళ్ళు కావచ్చు డేట్ చేయండి, ఎంతైనా ఒక నమ్మకమైన మనిషి వేరు కదా. ఇప్పుడు అతను కూడా రేపు ఎప్పుడైనా మోసం చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నెలలో మీరు 4 సార్లు ఈ డేటింగ్ యాప్లో బుక్ చేసుకున్నారు అనుకుందాం, 4 మనుషులు వస్తారు కదా. ఇది మీకు ఎంత సైకలాజికల్గా ఎంత డ్యామేజ్ అసలు ఇది అంటే మనకి ఎవడు తగినవాడు అన్నది సెలెక్ట్ చేసుకోవటం కోసం ఇది ఒక ప్రక్రియ అనుకోవచ్చా? అట్లా కాదుగా, అలా కావాలనుకుంటే మ్యాట్రిమోనీలో చూసుకోవచ్చు కదా. డైరెక్ట్ పెళ్లి సంబంధాలు కదా మేడం అవి. అదేనండి, డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, డేటింగ్ యాప్స్ పోయి ఇప్పుడు డేట్ అంటే ఒక రకంగా ఒక ఉద్దేశంతో ఒక కొంత ప్రయాణం అని అర్థం డేటింగ్ అంటే. ఇది అట్లా కాదు, అన్ని కుదిరితే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో డేట్ అనేది ఉంటది. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మనకి యూజ్ అండ్ త్రో కల్చర్ ఎక్కువైపోయింది. ఈ యూజ్ అండ్ త్రో కల్చర్లో భాగంగానే చూడొచ్చు దీన్ని. కానీ దీంట్లో మళ్ళీ ఇప్పుడు మనం న్యాచురల్గా అమ్మా జలుబు వస్తే మందు వేసుకుంటే 7 రోజులు, వేసుకోకపోతే వారం రోజులు తగ్గుద్ది అనే ఒక నానుడు ఉంది మనకి.
అట్లా కాకుండా అసలు జలుబు స్టార్ట్ అవుతుంటేనే మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యాంటీబయాటిక్స్కి. అవును. ఇప్పుడు ఈ ఈ ఈ రకమైన స్నేహాలతో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి వాటి జోలికి వెళ్ళడం ఎందుకు? మీరు అన్నట్టు ఏంటంటే నేను డబ్బులు చెల్లిస్తున్నా కాబట్టి నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. వాడు టైం అయిపోతే నీ స్లాట్ అయిపోయిందిరా, నీకు 10 వరకే టైం ఇచ్చాం, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటే వెళ్ళిపోతాడు అంతవరకు అనుకుంటా. అంటే ఏంటి అంటే అజమాయిషీలు ఉండవు అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ హక్కులు అజమాయిషీలు ఉండవు. ఈ రోజుకి చదువుకున్న అమ్మాయిలకి, ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి, తాము పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిల పట్ల నమ్మకం లేదు ఈ రోజుకి కూడా. నన్నుగా గౌరవిస్తాడు, నాతో సరిగా ఉంటాడు, నాకు ఈక్వల్ స్టేటస్ ఇస్తాడు నా హస్బెండ్ అనే నమ్మకం చాలామంది అమ్మాయిలకి లేదండి. వాళ్ళు చదువుకుని ప్రొఫెషనల్గా ఉన్న అమ్మాయిలకి 2 లక్షలు 3 లక్షలు జీతాలు సంపాదించుకునే అమ్మాయిలు, ఓ టీమ్ లీడర్స్గా ఉన్న అమ్మాయిలకు కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హస్బెండే టీమ్ లీడర్ అయిపోతాడు. ఇది వాళ్ళకి కొంచెం అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటానికి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈలోపు మరి పెళ్ళొద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు సహజ సిద్ధంగా వచ్చే ఇంట్రెస్ట్లు, ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే ఇంట్రెస్ట్, ఇవన్నీ ఇవి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కదా. అట్లా కాలక్షేపం కోసం అట్లా అది దానివల్ల మీరు నష్టపోతారు. అది అర్థం కావట్లా. ఇక్కడ ఇద్దరికీ నష్టమే. ఇప్పుడు ఇలాంటి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు అనుకోండి, రేపు పొద్దున వీడిని యాప్లో ఎవరో బుక్ చేసుకోకపోతే ఏంటి వాడి పరిస్థితి? గోల్డ్ గుల్కుండా కూర్చుంటాడా? ఇప్పుడు సరైన చదువు, సరైన ఉద్యోగము, లేదు అనుకుంటే వ్యాపారము, ఏదో ఒక స్కిల్తో ఉండాలి కదా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా స్కిల్స్ ఉండాల్సిందే కదా మనకి. మరి స్కిల్ తోటి ఉద్యోగం చేయడం వేరా, లేకపోతే ఇలా ఉద్యోగం చేయడం వేరా? ఇది ఎంతకాలం ఉంటుంది? అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది డబ్బుతో సంబంధం లేకుండా స్నేహం చేయండి, స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోండి. కానీ మరి వాడు ఖాళీ కూర్చుని ఉండాలి కదా ఈ అప్లై చేసినప్పుడే మనిషి దొరకటానికి. మరి వాడు ఇంకో ఉద్యోగంలో ఉంటే ఎట్లా కుదురుతుంది? ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని కోరుకుంటున్నాను నేను. ఇది అబ్బాయిలు చేయొచ్చా, అమ్మాయిలు చేయొచ్చా ఏంటి అనే డిబేట్ కంటే కూడా ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, క్రైమ్లోకి దిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సైబర్ క్రైమ్కి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళకి తేలుగుట్టిన దొంగల్లాగా కంప్లైంట్ చేయడానికి కూడా కష్టమైన పరిస్థితులు వస్తాయి. అందుకే సజ్జనార్ గారు అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పారు. ఈ కాలంలో ఈ మార్పు వచ్చింది. దీన్ని మనం ఛాలెంజ్ లాగా తీసుకొని ఎట్లా ముందుకెళ్తాం అనేది ఇంపార్టెంట్. దాన్ని గమనించుకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.